అమెరికా, జపాన్, రష్యాలను ఆగంబట్టిస్తున్నాయి కదా సునామీ భూకంపాలు. బుధవారం పొద్దుగాలనే ఎవరో భూమిని లావటి కుదేసినట్టే భూకంపం వచ్చే వరకు బిల్డింగులు అన్ని పొట్ట కూలినాయి. ఇక ఇళ్ల వస్తువులు అయితే బడబడ ఊగినాయి. ఇట్లా కట్టుబట్టలతోటే జనాలు బయట కురుకొచ్చిర్రు. అయితే పెద్ద తిమింగలాలు ఒడ్డు కొట్టుకొచ్చినాయి. ఇట్లా ఉన్నాడు కనబడని తెల్లటి బెలుగా తిమింగలాలు కూడా తీరానికి కొట్టుకొచ్చే వరకు సముద్రంలో బలంగా వస్తున్న పెద్ద అలలు వాటిని బయటకు నెట్టేసి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇక రష్యాల దావకాన్ల డాక్టర్లు ఆపరేషన్ చేస్తుంటే సడన్ గా భూకంపం వచ్చింది. అయినా కూడా వాళ్ళంతా గింత కూడా జంకలే, భయపడి పేషెంట్ అట్లనే ఇడిచిపెట్టి పోలే. ఆపరేషన్ అయితే చేసుకుంటూనే పోయిర్రు. జరిసేపు బిల్డింగ్ అంతా ఎవలో పట్టుకొని జల్లెడ ఊపినట్టే ఊగిపోయింది. అయినా కూడా గింత జడవలే డాక్టర్లు. కొందరు స్ట్రెచర్ గట్టిగా పట్టుకుంటే సర్జన్లు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. ఇక ఆ పేషెంట్కు ఆపరేషన్ మంచిగానే అయిందట. అబ్జర్వేషన్లో ఉన్నాడని రష్యా ఆరోగ్య శాఖలు ప్రకటించారు. అయితే ఇప్పటి సునామీతో పెద్ద ఏం కాలే కానీ జపాన్లో 2011లో మస్తు పెద్ద సునామీ వచ్చింది. ఇక ఆ టైంలో 20,000 మందికి మీదనే జీవిడిచిర్రు. లక్షల మంది ఇండ్లు లేకుండా అయిపోయారు.